హలో అండి. పాస్తాలు, మ్యాగీలు కాకుండా ఇలాగా సేమియాతోని ఎగ్ వేసి మసాలా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యాగీలు అవన్నీ కూడాను అడగరనమాట. సో, ఈ విధంగా చేసి పెట్టండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 4 గుడ్లు వరకును వేసుకోండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ వేస్తున్నాను కదా! సో, మీరు ఇంకా కావాలంటే ఎక్కువగా కూడాను వేసుకోవచ్చు. సో, ముందే ఎగ్‌ని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండాను ఇలా ట్రై చేసి చూడండి. సో, ఎగ్ అనేది కొంచెంగా మనం వేయించుకోవాలనమాట. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేయండి ముందుగానే ఇలా యాడ్ చేసుకుంటే మసాలాకి అంతా కూడాను ఎగ్‌కి బాగా పడుతుంది కదా! సో, కొద్దిగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఎగ్ అనేది బాగా వేగిపోతుందనమాట. సో, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకో కడాయి తీసుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ క్యాప్సికమ్ వేసుకున్నాను నేను. అలాగే ఉల్లిపాయ ముక్కలండి 2 పెద్ద సైజు, అలాగే క్యాప్సికమ్ కూడాను 2 పెద్ద సైజు వేసుకున్నాను. సో, ఈ విధంగాను ఫ్రై చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. మీరు కావాలంటే సిమ్లా మిర్చి ఉంది కాబట్టి వేసేసుకున్నాను. సో, మూత పెట్టుకుంటే ఇక్కడ సిమ్లా మిర్చి అనేది బాగాను వేగిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడాను బాగా వేయించేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. అన్నీ కూడాను పొడుగ్గా కట్ చేసుకుంటే మనం నూడిల్స్ ఎలా చేసుకుంటామో అదే టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగానే పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా మసాలా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేలా మొత్తం అంతా కూడాను బాగాను ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. సో, ఈ విధంగా మసాలాల్ని వేయించుకున్నాక నేను ఇందాక జీలకర్ర పొడి అయితే వేయడం మర్చిపోయాను. అలాగే గరం మసాలా కూడాను కొద్దిగా వేసుకున్నానండి. సో, మీరు మసాలా టేస్ట్ బట్టిని వేసుకోండి. పిల్లలు ఎలా తింటారో ఆ వాటి బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, నేను సేమియా ఎక్కువ చేస్తున్నాను అందరికీ కోసం కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను. సో, క్వాంటిటీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో, ఇలా వాటర్ అంతా కూడాను బాగా మరిగాక ఒక కప్పు సేమియానైతే వేసుకుంటున్నానండి. ఇది సూజీ సేమియా అనమాట. సో, ఒంటికి ఇది చాలా మంచిది కాబట్టి ఈ సూజీ సేమియా ఎక్కువగా వాడతాను. నేను పిల్లలకి మ్యాగీలు, పాస్తాలు అయితే పెట్టనండి. సో, ఇదే నేను ఎక్కువగా చేసి పెడతాననమాట. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో, ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎగ్‌ని వేసేసి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందనమాట లో ఫ్లేమ్‌లోని. ఇంకా ఎగ్ సేమియా, మసాలా సేమియా అనేది రెడీ అయిపోయింది. తప్పకుండాను ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.